ఇరాన్ గల్ఫ్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్. అన్ని దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. రెచ్చగొట్టే చర్యలు ఆపాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. చర్చలు, దౌత్యపరమైన ప్రక్రియ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని భారత్ సూచించింది. ఒక దేశ సమగ్రతను మరో దేశం గౌరవించాలని తెలిపింది. ఆయా దేశాల్లోని భారతీయ పౌరులతో టచ్లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తగిన అడ్వైజరీ ఇష్యూ చేసినట్టు వివరించింది. స్థానిక సెక్యూరిటీ గైడెన్స్ ఫాలో కావడంతో పాటు అలర్ట్గా ఉండాలని సూచించినట్టు తెలిపింది విదేశాంగ శాఖ. ఇరాన్ గల్ఫ్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది భారత్. అన్ని దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. రెచ్చగొట్టే చర్యలు ఆపాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. చర్చలు, దౌత్యపరమైన ప్రక్రియ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని భారత్ సూచించింది. ఒక దేశ సమగ్రతను మరో దేశం గౌరవించాలని తెలిపింది. ఆయా దేశాల్లోని భారతీయ పౌరులతో టచ్లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. తగిన అడ్వైజరీ ఇష్యూ చేసినట్టు వివరించింది. స్థానిక సెక్యూరిటీ గైడెన్స్ ఫాలో కావడంతో పాటు అలర్ట్గా ఉండాలని సూచించినట్టు తెలిపింది విదేశాంగ శాఖ. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు ఇరాన్కు భారీ నష్టాన్ని మిగిల్చాయి. దాడుల్లో అనేక మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ, ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నాజిర్జాదే కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా మృతి చెందినట్టు ఇజ్రాయెల్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం దానిని ధృవీకరించడం లేదు. అలీ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు కూడా సురక్షితంగా ఉన్నారని ఇరాన్ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఆర్మీ, ప్రభుత్వంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా బతికే ఉన్నారని తెలిపారు. ఇంకోవైపు ఇరాన్ నాయకత్వాన్ని మార్చేశామని అమెరికా ప్రకటించగా అది ఇంపాసిబుల్ అని ఇరాన్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కావాలనుకుంటే అమెరికా తమను సంప్రదించవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. మరోవైపు హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది ఇరాన్. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు ఇరాన్కు భారీ నష్టాన్ని మిగిల్చాయి. దాడుల్లో అనేక మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ, ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్ నాజిర్జాదే కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కూడా మృతి చెందినట్టు ఇజ్రాయెల్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం దానిని ధృవీకరించడం లేదు. అలీ ఖమేనీ, ఇరాన్ అధ్యక్షుడు కూడా సురక్షితంగా ఉన్నారని ఇరాన్ ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఆర్మీ, ప్రభుత్వంలోని ఇతర ఉన్నతాధికారులు కూడా బతికే ఉన్నారని తెలిపారు. ఇంకోవైపు ఇరాన్ నాయకత్వాన్ని మార్చేశామని అమెరికా ప్రకటించగా అది ఇంపాసిబుల్ అని ఇరాన్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కావాలనుకుంటే అమెరికా తమను సంప్రదించవచ్చునని ఆఫర్ ఇచ్చాడు. మరోవైపు హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది ఇరాన్. పశ్చిమాసియా యుద్ధంతో అల్లకల్లోలమవుతోంది. అమెరికా సైన్యం మోహరింపుతో నివురుగప్పిన నిప్పులా ఉన్న యుద్ధ వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేపట్టాయి. ఇజ్రాయెల్ దాడుల్ని ఆపరేషన్ రోరింగ్ లైన్గా ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. అటు ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతిదాడులు చేపట్టింది. ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడింది ఇరాన్. ఖతార్, యుఏఈ, సౌదీ, బహ్రెయిన్లోని అమెరికా ఎయిర్, నేవల్ బేస్లపై మిసైల్స్తో దాడులు చేసింది. పశ్చిమాసియా యుద్ధంతో అల్లకల్లోలమవుతోంది. అమెరికా సైన్యం మోహరింపుతో నివురుగప్పిన నిప్పులా ఉన్న యుద్ధ వాతావరణం ఒక్కసారిగా భగ్గుమంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు చేపట్టాయి. దీని ప్రతిదాడులు కూడా చేస్తోంది మరోవైపు ఇరాన్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఉదయం ఇజ్రాయెల్ ప్రివెంటివ్ స్ట్రైక్ పేరుతో ఇరాన్ పైన మిసైల్స్ తో దాడులు చేయడం, ఆ తర్వాత ఇరాన్ కూడా దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడమే కాకుండా ముఖ్యంగా ఇరాన్ చీఫ్ లో ఉన్నటువంటి ఖమేనీని టార్గెట్ చేసుకుని కూడా ఆయన నివాసంతో పాటు ఆయన కార్యాలయాలపై అటు ఇజ్రాయెల్ దాడి చేసింది. అయితే ఇందులో ఒకనొక సమయంలో ఖమేనీని హతమార్చమని చెప్పి కూడా కొంత వార్తలు వెలువెత్తినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఖమేనీ బతికే ఉన్నారు, ఆయన సురక్షితంగా ఉన్నారంటూ కూడా ఏదైతే ఇరాన్ కు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ ప్రత్యేకంగా చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాల్లో అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కువైట్, ఇరాన్, దాంతో పాటు మిగతా మరికొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆ స్థావరాల పైన మిసైల్స్ తో విచ్చిపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా
ఇప్పటికే దాడులు చేసింది. అయితే దాంతో రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ అయ్యాయి. సైరన్లతో ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ప్రజలంతా బిక్కుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యుద్ధం పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అనే దాని మీద కూడా అన్ని దేశాలు ప్రత్యేకంగా పరిశీలిస్తూనే ఉన్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే ఎవరైతే ఇరాన్, ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి భారత పౌరులు ఉన్నారో వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావద్దంటూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఎంబసీ ఏదైతే ఉందో భారత ఎంబసీ నుంచి వచ్చేటటువంటి ఆదేశాలను ఫాలో కావాలని చెప్పారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ తో పాటు మిగతా దేశాల్లో కూడా ఇప్పటికే మొత్తం ఎయిర్ స్పేసెస్ ని క్లోజ్ చేశారు. సైనిక విమానాలు మాత్రమే గట్టి తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ఎటువంటి విమానాలను రన్ చేయొద్దంటూ కూడా కొద్దిసేపటి క్రితమే డీజీసీఏ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే గగనతలంలో ఉన్నటువంటి ఏ విమానం అనేది వాళ్ళకి తెలియదు, టార్గెట్ చేస్తే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పరిస్థితులను ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా అన్ని దేశాలు పరీక్షిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పశ్చిమాసియా దేశాల్లో మాత్రం ఒక టెన్షన్ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రాజు.